అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మ అప్పగించుకుంటున్నాను. ఆయన అలాగే చెప్పి ప్రాణం విడిచి ప్రే చేసుకున్నాను. స్తోత్రం పరిశుభ్రమైన తండ్రి, నాన్న నీ మాట గుర్తున్నాను. నీ మొక్కలకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చిన సమయం బట్టి ఉన్నాను ప్రభా. నాన్న మాట్లాడడం నేను కాదు కానీ పరిశుభ్రాత్మ నేనే తరపురాలు మీరే మాట్లాడి నడిపించండి. యేసును నడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అప్పుడు రమారమి మధ్యాహ్నం అది మొదలుకొని 3 గంటలకు ఆ దేశమంతటా చీకటి కమ్మను. సూర్యుడు అదృశ్యమాయను, గర్భాలయపు తెర నడిమికి చిరిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మ అప్పగించుకుంటున్నాను. ఆయన అలాగ చెప్పి ప్రాణం విడిచింది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడ దేవాతి దేవుడు తండ్రితో ఏ ఒడంబడిక అయితే చేసుకున్నాడో, ఏ ఒప్పందం అయితే చేసుకొని ఈ లోకానికి వచ్చాడో, ఆ మహిమను విడిచి ఈ శరీరాన్ని ధరించుకొని ఏదైతే తండ్రికి అక్కడ మాట ఇచ్చి వచ్చున్నాడో, తను జీవించిన ఈ 33 సంవత్సరాలు కూడా ఏ విధంగా తండ్రికి ఒక మాట ఇచ్చి లోకంని ఉద్ధరించడానికి, లోకాన్ని విమోచించడానికి ఏ ఏ కార్యాలైతే దేవుడు చేయాలి అని తండ్రికి మాట ఇచ్చాడో ఆ ప్రకారంగా సమస్తమును జరిగించుకుంటూ వచ్చి చివరికి తను అప్పగించిన సమయం వచ్చేసరికి యూదా అనే తన శిష్యుడు అప్పగించినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నువ్వు నన్ను అప్పగించడం కాదు కానీ తండ్రి చిత్తం ఇలా నెరవేరవలసి ఉన్నది కాబట్టి అని చెప్పి అక్కడ కార్యక్రమం అంతా జరగడం మనం మరి ఆ మాటలు చదివినప్పుడు దేవుడు వచ్చిన మరి ఇప్పటి వరకు చెప్పిన ఈ 6 అంశాల్లో దేవుని యొక్క గొప్ప శక్తి ఇక్కడ మనం 7 మాటలు 7 దినములు. హల్లెలూయా. దేవుడి సృష్టిని 7 దినముల్లో చేస్తున్నాడండి. 7వ దినాన్ని మరి సమస్తాన్ని చేసి సమాప్తమైందని అక్కడ సృష్టి యొక్క విధానాన్ని అనేది దేవుడు చేయడము జరిగింది. ఇక్కడ 6 మాటలు చెప్పి 7వ మాటకి వచ్చేసరికి సమస్తాన్ని ముగించి తన ప్రాణాన్ని విడిచిపెట్టినట్టు మనము చూస్తున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. అంటే తన ప్రాణంలోనే ఇంకేమీ లేదు. ఎంతగా చేశాడంటే తను ప్రార్థన చేసినప్పుడు కూడా మరి ఆ గెత్సెమనే తోటలోని ఈ భయంకరమైన పాత్రను నేను తాగలేను ప్రభా, మరి ఎలాగా ఈ పాత్రను నేను తాగలేను, అయినప్పటికీ నీ చిత్తమే సిద్ధించు. దేవుని స్తోత్రం కలుగుగాక. మన జీవితంలో దేవుడు మనకు కొన్ని వాగ్దానాలు ఇస్తాడు, కొన్ని ఒక విధమైన వరాలు ఇస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామండి? మన ఆలోచన, మన సొంత నిర్ణయము, మన సొంత చిత్తము, మన స్వప్రయోజనం. హల్లెలూయా. ఏదైనా ఏదనుకుంటే అదే చేయాలి, ఎలా అనుకుంటే అలా చేయాలి. కానీ తండ్రి ఏదైతే నీకు ఒక ప్రణాళిక రాశాడో, నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో, ఏ వాగ్దానంతో నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని దేవుడు ఆశపడుతున్నాడో, ఈ విధానాన్ని విడిచిపెట్టి సొంత నిర్ణయము, సొంత ఆలోచన తీసుకున్నప్పుడు దేవుడి చిత్తం అనేది మన పట్ల ఉంటుందండి. దేవుడి ప్రణాళిక అనేది మన పట్ల ఉంటుందండి. ఉండదు. ఎందుకు? ఆయన చిత్తాన్ని విడిచిపెడతాము, మనం నచ్చినట్టు చేస్తాము. హల్లెలూయా. అయితే ఇక్కడ తండ్రి చూస్తే ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా మరి 6 వచనాలు చూసినప్పుడు దేవుడు ఎంతగానో సహనంతోనూ, ఓర్పుతోనూ, నిరీక్షణతోనూ తన తండ్రికి ఏదైతే మాట ఇచ్చున్నాడో ఆ ప్రకారంగా ఎంత శ్రమ అండి, ఎంత బాధ అండి. మరి ఆ సినిమా చూసినప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఆ రక్తం దారాలు కారుతూ ఉంటే, మరి ఒక పక్కన కొడతా ఉంటే, ఒక పక్కన నెడతా ఉంటే, ఒక పక్కన ఎన్నో భయంకరమైన మాటలు, ఎంతో రకంగా దేవుడు హింసించబడి ఉన్నాడండి. ఇన్ని హింసలు, ఇన్ని నిందలు, ఇన్ని బాధలు ఎవరి కోసం అండి? ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఏదైతే దేవుడు ఆ రోజు ఏదైనా వనంలో అవ్వని మరి ఆదాముని తన పిల్లలుగా ఉంటారని నిందించుకున్నాడు, కానీ వారు దేవుని మాటని ధిక్కరించారు. అయితే మరలా దేవుని పిల్లలుగా మనం చేసుకోవటానికి ఆయన
ప్రశ్నించడం కాదు, ఎవరో నిన్ను అడగడం కాదు, నీ మనస్సాక్షితో మాట్లాడుతూ ఉంటుంది. ఓ ప్రభు నిన్ను రక్షించాడు కదా, నువ్వు ఎలా నడుస్తున్నావు, నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ మాట ఏమైంది, నీ నడవడి ఏమైంది, నీ చూపు ఏమైంది. దేవుని ఆత్మ నీకుగా ప్రశ్నించినప్పుడు నువ్వేమని సమాధానం ఇస్తున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో మనం చూస్తున్నారని ఏదో చేయడం కాదు, కానీ తండ్రి నీ కొరకు చేసిన త్యాగానికి నువ్వు ఏ విధంగా బదులుగలుగుతున్నావు. ఆయన వచ్చే ఆ సమయంలో ఎత్తబడే గుంపులో నువ్వు నేను ఉండాలంటే ఏ ఆత్మ అయితే తండ్రికి అప్పచెప్పాడో, నీకు ఇచ్చిన ఆత్మ, ఏ ఆత్మతో దేవుడు తన నోటితో ఊదిన ఆ జీవాత్మను దేవుడి మందిరానికి, దేవుడి చెంతకి చేరాలంటే నీ ఆత్మ ఆయనకి అప్పగింపాలంటే తండ్రి తన చిత్తాన్ని నెరవేర్చాడు కదా, ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు కదా. మరి నువ్వు ఈ లోకానికి పంపబడ్డావు కదా, దేవుడి కుమార్తెగా, దేవుడి కుమారుడిగా. అయితే నువ్వు పంపబడిన విధానంలో ఆయన ఏదైతే నీ కొరకు రూపొందించాడో ఈ ప్రణాళిక, ఈ యొక్క చిత్తము నువ్వు నెరవేరుస్తున్నావా లేదా అనేది నీ మట్టుకు నీవే తెలుసుకోవాలి. ఎందుకంటే రక్షింపబడిన మనము దేవుడి శక్తి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షింపబడిన నీవు ఈ గొప్ప శక్తిని నిర్లక్ష్యం చేయడానికి వీలు వలదు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పించుకోలేము. ఎందుకంటే ఈ లోకంలో అనేక రకాలైన విధి విధానాలు ఉన్నాయి. ఏ విధి విధానాలు ఉన్నా నిన్ను రక్షించిన దేవుడే గొప్ప దేవుడు. ఆయన మాత్రమే పరములకు చేర్చగలరు. మరి ఎవ్వరూ చేర్చలేడండి. ఎందుకంటే తన కొరకు ప్రాణం పెట్టిన వారు ఈ లోకంలో ఎవరు లేరండి. భర్త కొరకు భార్య పెట్టలేదు, భార్య కొరకు భర్త పెట్టలేరు, తల్లిదండ్రుల కొరకు పిల్లలు పెట్టలేరు, పిల్లల కొరకు తల్లిదండ్రులు పెట్టలేరు. ఈ లోకంలో పిల్లల కొరకు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు, కానీ ప్రాణం అనేది ఎవరి కొరకు ఎవరు పెట్టలేరండి. హల్లెలూయా. అందరి కొరకు ఒకడే ఉన్న దేవాది దేవుడు మనందరి కొరకు తన ప్రాణాన్ని తండ్రికి అప్పచెప్పి తన ప్రాణాన్ని వదిలివేశాడని దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయన ప్రాణం విడిచిట్లో కూడా గొప్ప శక్తి ఉన్నది. నీతిమంతుడు కాబట్టి ఆ దినముల్లోని మరి సిలువ వేసేటప్పుడు దొంగలకి ఒకవేళ వాళ్ళు చనిపోతే కాలు వెనుకొట్టి మరి ఆ చివరి ప్రాణం ఉంటుంది కదా, చంపేవారట. కానీ ఆయన నీతిమంతుడు కాబట్టి మరి వాళ్ళు చెక్ చేసినప్పుడు ఆయన ప్రాణము పోయిందని. ఆయనకి ఏ విధమైన శారీరకమైన ఆపాదాలు ఏమీ అవధింపబడలేదు. ఎందుకంటే ఆయన దేవుడు లోకంలోకి శరీరంగా ధరించుకుని వచ్చినప్పటికీ ఆయన దేవుడు కాబట్టి దైవ చిత్తముగా సమస్తమును దేవుడికి అప్పచెప్పుతూ ఆయన యొక్క ప్రణాళిక ఏదైతే తండ్రి ప్రణాళిక ఇచ్చినాడో, ఏదైతే తండ్రికి ఒక మాట ఇచ్చినాడో ఆ ప్రకారంగా తన ప్రాణాన్ని అర్పించడం జరిగిందండి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి మన కొరకు ప్రాణం పెట్టిన దేవునికి మనం ఏ విధమైన కృతజ్ఞత కలిగి ఉన్నాం? హల్లెలూయా. మరి ఇప్పటి వరకు మనం విని ఉన్నాం దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క గొప్ప శక్తి, ఆయన యొక్క అందులోని నిజంగా ఎంత శ్రమ పొందినప్పటికీ దేవుడు ఎంత ప్రేమ చూపాడండి. ఆ బాధలో కూడా, ఆ వ్యాధుల్లో కూడా తను ఏదైతే చేయాలో చేశాడండి. కానీ మనము కొన్నిసార్లు దేవుడు మనకు అప్పగించిన పనులు తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్న మీరే కాదు, నిలబడి నేను కూడా తప్పించుకుంటూ ఉండొచ్చు. హల్లెలూయా. అయితే దేవుడి చిత్తం అది కాదు, దేవుడి ఉద్దేశం అది కాదు. ఆయన ఏది చెప్పాడో, ఆయన ఏదైతే మన కొరకు ఒక ప్రణాళిక రాశాడో, ఆయన ఏదైతే నీ కొరకు వరం ఇచ్చాడో ఆ ప్రకారంగా మనం వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో, నా జీవితంలో తప్పకుండా చూస్తాం. ఎప్పుడంటే ఆయన నీ కొరకు ఇచ్చిన ఆ వాగ్దాన ఫలాలు ఏదైతే దేవుడు నీ కొరకు ఈ లోకంలో నిన్ను పంపించి నీ కొరకు ఒక స్థితిని, ఒక స్థాయిని ఏర్పాటు చేశాడు. ఆ ప్రకారంగా వెళ్తూ దయచిత్తానుసారమైన జీవితాన్ని మనం జీవించగలిగినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను నన్ను దీవిస్తాడు. ఆయన చేసిన త్యాగానికి మనం ఎంతగా చెప్పినా రుణం తీర్చుకోలేము, కానీ ఆయన మార్గంలో మనం నడవగలిగితే అదే ఆయనకు కావలసిన గొప్ప సంతోషం, ఆనందము. దేవుడి పరిశుద్ధ మాటలను